హాయ్ అండి అందరికీ. అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసుకోవాలని ఆలోచిస్తాము. మనకు సింపుల్గా చేసుకునే స్నాక్ ఐటమ్స్లో గుంట పొంగనాలు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం అన్నీ చిన్నగా కట్ చేసి ఉంచుకొని, ఇప్పుడు ఒక బౌల్లోని ఒక గ్లాస్ మైదా తీసుకొని 2 స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకున్నాను. మనం ముందుగా కట్ చేసి ఉంచిన క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని, అలాగే ఇక్కడ పెరుగు అనేది 2 స్పూన్లు వేస్తున్నాను. ఇక్కడ 1 కప్పు వరకు వేసుకోవచ్చు. మనకు 2 అవర్స్ నానితే బాగా వస్తాయి పొంగినట్టుగా అనేవి. నేను పెరుగు తగ్గించి వాటర్ వేసుకున్నాను. నేను ఇక్కడ అంతా బాగా కలుపుకొని నేను కప్పుతోటి 2 కప్పులు వాటర్ వేసుకుని బాగా కలిపి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపి ఉంచుకొని, టూ అవర్స్ మూత పెట్టి ఉంచిన తర్వాత తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు గుంట పొంగనాలు పాన్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఏవైనా వేసుకోవచ్చు మనము. ఇలాగే మనం ఇడ్లీకని, దోశలకని పిండి మిగులుతుంది కదా అప్పుడప్పుడును, వాటితో కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇదే పిండితో చేసుకోవాలనేది ఏం లేదు. మనకు పెసరట్టు వేసుకున్నప్పుడు కూడా మిగులుతుంది పిండి, అప్పుడు కూడా మనం పెసర పునుగుల్లా కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని మూత పెట్టుకొని 5 to 10 minutes ఉంచి ఒకసారి చూసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రెండో వైపు కూడా తిప్పి మనకి ఇవి చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. మనకి తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి. ఇలా అన్నీ తీసి మూత పెట్టుకొని తీసిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని, డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.